నాసా డాల్ఫిన్స్ పై చేసిన ఓ ప్రయోగం చాలా దారుణానికి దారితీసింది. ఏకంగా నాసా తీరుకు డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకుంది. ఏంటి ఈ మాట మీకు విచిత్రంగా అనిపిస్తోందా? డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకోవటం ఏంటా అనుకోవద్దు. మనకంటే 100 రెట్లు తెలివైనవి డాల్ఫిన్స్. ఆ విషయం మీరు ముందుగా గుర్తుంచుకోవాలి. అసలు ఆ డాల్ఫిన్ కి ఏమైంది? ఆ డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకునేంతగా ఎందుకు హృదయం మొక్కలైందో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో చూద్దాం. 1960లో నాసా మంచి ఊపి మీద ఉంది. ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసేందుకు కసిగా ఉండేది. అలానే మనుషుల కంటే కూడా ఎంతో తెలివైన డాల్ఫిన్స్ మీద పరిశోధనలు చేయాలి అనుకున్నారు. అలానే ఓ డాల్ఫిన్ కు ముందు ట్రైనింగ్, ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించాలనుకున్నారు. అందుకోసం నాసా సెంటర్ లో ఒక ఆక్వాటిక్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారు. ముందు ఫిజికల్ ట్రైనింగ్, ఆ తర్వాత లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వాలి. భాష నేర్చుకోవడంలో డాల్ఫిన్ ఎంత షార్ప్ గా ఉంటుంది, ఎంత సమయం తీసుకుంటుందని పరిశీలించాలి అనుకున్నారు. ది సైన్స్ టైమ్స్ అనే మ్యాగజైన్ ప్రకారం నాసా ప్రముఖ జీవ పరిశోధకురాలు హోవే లావెట్ ను డాల్ఫిన్ కు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యతను అప్పగించారు. ఆమెకు చాలా మంచి ప్యాకేజ్ ను ఆఫర్ చేసింది నాసా. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. వారానికి 6 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలనేది ఒప్పందం. అయితే మొదట ఫిజికల్ ట్రైనింగ్ మాత్రం ఓపెన్ ప్లేస్ లో చేసేవారు. ఇక ఇంగ్లీష్ స్పీకింగ్ కోచింగ్ ఇచ్చే సమయంలో మాత్రం ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు డాల్ఫిన్లు ఇష్టపడతాయి. ఎలాంటి చప్పుడు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేశారు. అంటే కేవలం లావెట్ కు మాత్రమే ఈ విఐపి ఉండే ప్లేస్ కి వెళ్లే పర్మిషన్ ఉండేది. ఇక ఆ డాల్ఫిన్ పేరు పీటర్. ది బెస్ట్ యంగ్ డాల్ఫిన్ పీటర్ కు ట్రైనింగ్ మొదలైంది. కేవలం 2 నెలల్లోనే లావెట్ కు ఆ డాల్ఫిన్ చాలా క్లోజ్ అయింది. లావెట్ ను తెగ ఇష్టపడి ప్రాణంలా ప్రేమించింది డాల్ఫిన్ పీటర్. ఇటు లావెట్ కూడా తన ఫ్రెండ్షిప్ తో ముందు ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఏ రోజుకు ఆ రోజు డాల్ఫిన్ బిహేవియర్ ను డాక్యుమెంటేషన్ చేసేది. అయితే ఇంగ్లీష్ ట్రైనింగ్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మెల్లిగా చిన్న చిన్న పదాలను నేర్చుకోవడం మొదలు పెట్టింది డాల్ఫిన్ పీటర్. అంతేకాదు తన ట్రైనర్ అయిన లావెట్ మీద ప్రేమ పెంచుకుంది. ఆమె మీద మోజపడింది. ప్రతిసారి లావెట్ కౌగిలిలో ఉండేందుకు ఇష్టపడేది. ఆమె దూరంగా వెళ్లినా సరే లావెట్ మీదకు వెళ్లి చేతిలోకి జారిపోయేది. ఆ తర్వాత లావెట్ కూడా డాల్ఫిన్ తో ఫిజికల్ రొమాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ అయ్యారు. ఆమెతో డాల్ఫిన్ బిహేవియర్ చూసి నాసా సైంటిస్టులు షాక్ అయ్యారు. కానీ తాను పీటర్ కు అబ్సెస్డ్ షూటర్ అని చెప్పింది. నాతో ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది లావెట్. రాత్రి సమయంలో లావెట్ వెళ్లిపోయిందంటే చాలు పీటర్ నీళ్లలో విలవలలాడిపోయేది. అలా లావెట్ ఫూల్ బయట కూర్చున్నా ఎగిరి గంతేసేది పీటర్. మెల్లిగా కొన్ని పదాలు పలకడమే కాదు ఏది మాట్లాడినా అర్థం చేసుకుంటుంది. ఎలా అంటే లావెట్ 10 రంగుల బాల్స్ ని విసిరేస్తే ఏ రంగు పేరు చెప్పినా తీసుకుని వచ్చేది. ఫుట్బాల్ కూడా ఆడేది. రంగుల నుంచి ఇంగ్లీష్ పదాల వరకు పీటర్ చాలా యాక్టివ్ గా ఉండేది. ఎటొచ్చి పీటర్ కు తన ట్రైనర్ ఒక్కరోజు సెలవు పెట్టినా సరే మూడీగా మారిపోయేది. వేరే ట్రైనర్ కు రెస్పాండ్ అయ్యేది కాదు. పైగా లావెట్ రాగానే ఆమె మీద దొర్లేది, ఆటాడేది, ముద్దు పెట్టుకునేది. పూల్ పైన కూర్చొని ఉంటే బయటకు వచ్చి మీద పడుకొని శృంగారం చేసినట్లు రెచ్చిపోయేది. దీంతో నాసా సైంటిస్టులకి అనుమానం వచ్చి లావెట్ మీద నిఘా పెట్టారు సైంటిస్టులు. ఆమె డాల్ఫిన్ మీద LSD అనే డ్రగ్ ఉపయోగిస్తుందని డాల్ఫిన్ కేర్ ట్రాకర్స్ సైంటిస్టులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ప్రత్యేకమైన నిఘా పెట్టి లావెట్ ను ప్రశ్నించారు నాసా సైంటిస్టులు. కానీ ఆమె తాను ఎలాంటి డ్రగ్ ఇవ్వలేదని చెప్పింది. మరి పీటర్ డాల్ఫిన్ ఎందుకు నిన్ను చూడగానే ఎగ్జైట్ అవుతుంది, నీ మీద పడి ఎందుకు దొర్లుతుంది, నీ మీదనే ప్రేమ ఎందుకు పెంచుకుందని ప్రశ్నించారు. నాకు పీటర్ బాగా అలవాటై పడిపోయింది, మరొకరు నా స్థానంలో ఉన్నా అలానే చేస్తుందని చెప్పింది. కానీ ఆమె మాటలను నమ్మలేదు నిపుణులు. డాల్ఫిన్ ను డాక్టర్లు పరీక్షించి దాని శరీరంలో డ్రగ్ అణువాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో పీటర్ ట్రైనింగ్ మధ్యంతరంగా ఆగిపోయింది. లావెట్ ను నాసా నుంచి పంపించేశారు సైంటిస్టులు. ఆ తర్వాత మరొక ట్రైనర్ నియమించారు. అది కూడా మగ వ్యక్తిని. డాల్ఫిన్లపై బాగా పరిశోధనలు చేసి అనుభవం ఉన్న ఒక యంగ్ సైంటిస్ట్ రంగంలోకి దించారు. కానీ ఇటు డాల్ఫిన్ పీటర్ మాత్రం ఏమాత్రం అతనికి కోఆపరేట్ చేయలేదు. తన ప్రియురాలు వెళ్లిపోయినందుకు తెగ బెంగ పెట్టుకుంది. భోజనం చేయలేదు. దీంతో నా వల్ల కాదని కొత్త ట్రైనర్ చేతులెత్తేశాడు. పాత ట్రైనర్ వస్తే తప్ప మాట వినదు. కనీసం లావెట్ తో పాటు నన్ను కూడా పంపించండి. అలా శిక్షణ ఇవ్వడానికి నెల సమయం ఇవ్వండి. నేను ఫ్రెండ్షిప్ చేసే వరకు లావెట్ ఉండాలన్నాడు. కానీ నాసా అధికారులు కుదరదన్నారు. ఇక డాల్ఫిన్ పీటర్ తన ఫ్రెండ్ వెళ్లిపోవడంతో బెంగ పెట్టుకొని నీటి అడుగునే ఉండేది. ఎంత మంది వచ్చినా పిలిచినా భోజనం వేసినా సరే పైకి మాత్రం రాలేదు. లావెట్ కు తన ఫ్రెండ్ వెళ్లిపోవడంతో హృదయం మొక్కలైపోయింది. ఆమె కోసం తప్పించిన ఎవరూ లావెట్ ను తీసుకురాలేదు. అయితే ఓ రోజున ఉదయం పూట డాల్ఫిన్ కేర్ టేకర్స్ వెళ్లే సమయానికి చనిపోయి నీటి మీద తేలియాడుతుంది పీటర్. డాక్టర్లు పరీక్షించి పోస్ట్ మార్టం చేసి ఆత్మహత్య చేసుకుందని తేల్చారు. ఎలాగంటే తనకు తానుగా ఊపిరి తీసుకోవడం ఆపేసింది. మనుషులు చేసినట్టు అలా డాల్ఫిన్స్ మాత్రమే చేయగలవు. ఎంతో తెలివైన పీటర్
లావెట్ శిక్షణ కారణంగా ఇంకా యాక్టివ్ గా మారింది. తన ఫ్రెండ్ తో ఎడబాటు తట్టుకోలేక ఊపిరి తీసుకోవడం ఆపేసి ఆత్మహత్య చేసుకుంది. ఇదే డాక్టర్లు కూడా చెప్పారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. పీటర్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటని భయపడ్డారు. తాము లావెట్ ను ఉన్నపళంగా పంపించి తప్పు చేశామనుకున్నారు. మరో యంగ్ సైంటిస్ట్ చెప్పిన మాటలు వింటే పీటర్ బతికేది. కానీ పీటర్ ను మత్తు మందుకు అలవాటు చేసి బానిసన చేసిందని లావెట్ పై ఆరోపణలు వచ్చాయి. కానీ ఆమె ఆ వ్యాఖ్యలను ఖండించింది. మొత్తం మీద నాసా చేపట్టిన ఈ ప్రయోగంపై తీవ్ర విమర్శలు రావడంతో డాల్ఫిన్ల మీద పరిశోధనలను ఆపేసింది. నేటి వరకు కూడా మరోసారి వాటి జోలికి వెళ్లలేదు. అలా పీటర్ ఆత్మహత్య నాసా రికార్డుల్లోకి వెళ్లిపోయింది. మరి లావెట్ ను అంతలా పీటర్ ఎందుకు ప్రేమించింది? ఆమెపై నిజంగా ప్రేమనా, లేదంటే నిజంగానే లావెట్ మత్తు ఇచ్చిందా, దానికి అలవాటు పడిందా, లేదా శృంగారం కోసం లావెట్ ను కోరుకుందా అనేది మిస్టరీగా మారింది. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేకపోవడం కూడా పీటర్ కు ఏం జరిగిందా అనేది తేల్చలేకపోయింది నాసా. కానీ డాల్ఫిన్ ఆత్మహత్య మాత్రం నిజం. మనిషిపై పిచ్చి ప్రేమను పెంచుకుని డాల్ఫిన్ ఆత్మహత్య చేసుకుంది. దాని హృదయం మొక్కలైంది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.